Hello dear students, welcome back to EduHand online teaching. For today we are going to discuss blood relation model 3. So this is a conversation based blood relation. It's a very important model for 6th, 7th, 8th and the next upper primary classes. Okay guys, so conversation blood relations. So firstly let us go to question number 46. Pointing to a photograph of a boy, Suresh said, "He is the only son of my mother." Okay guys, how is Suresh related to that boy? So ఇవన్నీ కూడా డైరెక్ట్ స్పీచ్లో ఉంటాయి ఇలాంటివి. ఓకేగా, సో ఫస్ట్ వన్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు టేక్ ద బ్లడ్ రిలేషన్ ట్రీ డయాగ్రామ్. ఓకే గైస్, సో ఫస్ట్ వన్ పాయింటింగ్ టువర్డ్స్ ఏ ఫోటోగ్రాఫ్. సో ఫోటోలో బాయ్ ఉన్నాడు. ఓకే, ఫోటోలో ఒక బాయ్ ఉన్నాడు. ఆ బాయ్ని చూపిస్తూ ఏమంటున్నారు? సురేష్ సెడ్. హూ ఈజ్ ద స్పీకర్ హియర్? సురేష్. సో సురేష్ ఏం చెప్తున్నాడంటే ఈజ్ ద సన్ ఆఫ్ ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రీపోజిషన్ ఆఫ్. సో సురేష్ సెడ్ ఈని నథింగ్ బట్ బాయ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. సో ఆఫ్ ఉన్నది అనుకోండి, సో వెనుక నుంచి ఫాలో అవ్వడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే సురేష్ ఏం చెప్తున్నాడంటే మై మదర్స్ ఓన్లీ సన్ నేనే అవుతాను, సురేషే. సో సురేష్ కొడుకు ఎవరంటే సన్ ఆ ఫోటోలో ఉన్నది. హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు బాయ్? ఫాదర్ అవుతారు. ఓకే గైస్, ఆప్షన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా వేస్తారు చూద్దాం. హూ ఈజ్ ద స్పీకర్? సురేష్. ఓకే గైస్, సురేష్ షేడ్ మై మదర్స్ ఓన్లీ సన్. సో సురేష్కి మదర్ ఉన్నారని తెలుసు. ఓకే, మదర్స్ ఓన్లీ సన్ అంటే తనే. ఓకే గైస్, మదర్స్ ఓన్లీ సన్ నథింగ్ బట్ సురేష్. ఓకే, మై మదర్స్ ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్ మీన్స్ మై మదర్స్ ఓన్లీ సన్. సో అంటే సురేష్ అంటే వాడి గురించి వాడే చెప్తుండే. అండ్ వాడికి సన్ ఎవరు ఉన్నారంటే ఆ ఫోటోలో ఉన్నది. ఆ ఫోటోలో ఎవరు ఉన్నారు? బాయ్. హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు బాయ్? ఆన్సర్ ఈజ్ ఫాదర్. ఓకే గైస్, సో ఆప్షన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 47. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, Manaka said. Who is the speaker? Manaka. Okay guys, Manaka said. What he had said, she is the only sister of my mother's father's son. So who is the speaker? Manaka తీసుకోవాలండి ఫస్ట్. సో Manaka ఏమని చెప్తుందంటే, ఓకే గైస్, Manaka said she is only sister of my mother's father's son. How is person అంటే ఫోటోలో ఉన్న పర్సన్ is in the photograph రిలేటెడ్ టు మేనకా. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మేనకాకి ఏమవుతారో చెప్పాలి. క్లియర్లీ మేనకా సెడ్ షీ ఈజ్ ఓన్లీ సిస్టర్ ఆఫ్. ఇక్కడ చూసారా, షీ ఈజ్ ఓన్లీ సిస్టర్ ఆఫ్ అంటే ఇక్కడ నుంచి మీరు ఫాలో మై మదర్స్ ఫాదర్స్ సన్ అంటే మేనకాకి మదర్ ఉన్నారని తెలుసు. మదర్స్కి ఫాదర్ ఉన్నారు. ఓకే గైస్, మదర్స్ ఫాదర్ ఈ సెట్ టు బి గ్రాండ్ ఫాదర్. ఓకే గైస్, గ్రాండ్ ఫాదర్ సన్ ఉన్నారు అనుకోండి, మామయ్య అవుతారు. ఇక్కడ వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అవుతారు. గ్రాండ్ ఫాదర్స్ సన్. వాట్ యూ హ్యావ్ సెడ్? మై మదర్స్ ఫాదర్ సన్. మేనకాస్ మదర్స్ ఫాదర్ సన్ సెడ్ నథింగ్ బట్ మెటర్నల్ అంకుల్. సో మెటర్నల్ అంకుల్ అది ఎవరు? ఓకే గైస్, షీ ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్. షీ ఈజ్ అ సిస్టర్ అంట. షీ అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వాళ్ళ మామయ్యకి సిస్టర్ అవుతారు. ఓన్లీ సిస్టర్ అనే వర్డ్ ఉంది. ఓన్లీ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ అంటే వాళ్ళ మమ్మీ అవుతారనమాట. సో హౌ ఈజ్ ద పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్? ఫోటోలో ఉన్నది ఎవరండి? వాళ్ళ మమ్మీయే. హౌ ఈజ్ ద ఫోటోగ్రాఫ్ అంటే ఫోటోలో ఉండే వ్యక్తి తనండి. ఎవరంటే వాళ్ళ మమ్మీ. ఓకే గైస్, రిలేటెడ్ టు మేనకా. ఆన్సర్ ఈజ్ మదర్. ఆప్షన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్. సో మేనకా సెడ్, స్పీకర్ సెడ్ షీ నథింగ్ బట్ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. ఓకే, ఫోటోలో ఉన్న వ్యక్తి ఫిమేల్ అని తెలుసు. షీ ఈజ్ ఓన్లీ సిస్టర్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్స్ సన్ సెడ్ టు బి మెటర్నల్ అంకుల్ నథింగ్ బట్ మామయ్య. ఓకే, మేనమామ అవుతారు. సో తనకి ఎవరంటే షీ ఈజ్ ఓన్లీ సన్. షీ మీన్స్ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. ఫోటోలో ఫిమేల్ ఉంది. షీ ఈజ్ ఓన్లీ సిస్టర్ ఎవరికి? వాళ్ళ మామయ్యకి. మామయ్యకి ఓన్లీ సిస్టర్ ఎవరు అవుతారు? మమ్మీ అవుతారు. అంటే ఫోటోలో ఉన్నది ఎవరంటే మేనకా మమ్మీ. హౌ ఈజ్ అ పర్సన్ ఇన్ దట్ ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు మేనకా? ఆన్సర్ ఈజ్ మదర్. ఓకే గైస్, option D is required answer. So let's go to question number 48. Shivani says, pointing towards a girl, she is the daughter of the wife of my brother. In this relation, Shivani is female, then how is Shivani is related to the girl?
సో శివాని సేస్ పాయింటింగ్ టువర్డ్స్ ఏ గర్ల్, అంటే ఫోటోలో గర్ల్ ఉందండి. శివాని సేస్ ఏమని చెప్తుంది ఒకసారి చూద్దాం. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ మై బ్రదర్. అంటే ఎప్పుడైనా స్పీకర్ని తీసుకున్నారు అనుకోండి, హూ ఈజ్ స్పీకర్ శివాని. శివాని ఈజ్ అ స్పీకర్. సో ఇక్కడ నుంచి మనం ఫాలో అవ్వాలి. మై బ్రదర్స్ వైఫ్ అని చెప్తున్నారు చూసారా. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ మై బ్రదర్. సో శివాని హ్యావింగ్ వన్ బ్రదర్. ఓకే గైస్, శివాని, let me take in here. So Shivani having one brother. Okay guys, so this is a speaker in that question. Shivani having one brother. Okay, brother, you don't know that brother name, that will be taken blank. Brothers wife. So brother ki wife unnar ankondi, sister in law avutaru. Okay, brother's wife. Shivani brother's wife. She is the daughter of వైఫ్ ఆఫ్ మై బ్రదర్. సో వైఫ్కి డాటర్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళ అన్నయ్యకి కూడా డాటర్ అవుద్ది, బ్రదర్కి కూడా డాటర్ అవుతుంది. అంటే సో బోత్ కపుల్స్ హ్యావింగ్ వన్ డాటర్. ఆ డాటర్ ఎవరంటే ఆ ఫోటోలోనే గర్ల్. ఓకే గైస్, గర్ల్. సో క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, శివాని ఈజ్ ఎ ఫీమేల్. ఆల్రెడీ శివాని ఈజ్ ఎ ఫీమేల్. హౌ ఈజ్ శివాని రిలేటెడ్ టు గర్ల్? సో శివాని ఏమవుతుంది, పెటర్నల్ ఆంట్. ఫాదర్స్ సిస్టర్ ఈజ్ సెట్ టు బీ paternal aunt. So how is Shivani related to girl? Answer is aunt, but here paternal aunt do not given, directly aunt given. Option A is required answer. So this type of blood relation tree very important. Okay, so ఎప్పుడైనా స్పీకర్ ఎవరో ఆడ్ నుంచి ఫాలో అవడం ఈ క్వశ్చన్ చాలా ఈజీ, రైట్? 49, let's go to 49 question number. Pointing to a woman in a photograph, a man says she is a mother-in-law of the husband of the only granddaughter of my own mother-in-law. How is a woman related to the man? So pointing to a woman. So woman ni point out chestu photograph lo woman unnaru. A man, who is the speaker here? A man. She is a mother-in-law of the husband of only granddaughter of my own mother-in-law. So who is the speaker here? Man. Okay guys, speaker is man. So she is the mother-in-law of husband of only grandfather of my own mother-in-law. So of unnadi kabatti you should go with back. My own mother-in-law. How can you say mother-in-law? Man ki wife unnaru, wife mother. Okay na? So even wife anukunte wife mother ni mother-in-law antaru. Okay guys, okay, man have a wife, wife's mother is said to be mother-in-law. Mother-in-law ki evaru unnaru ikkada? ఓన్లీ గ్రాండ్ డాటర్ అంటే వీళ్ళ డాటర్ అయ్యి అంటారు. గ్రాండ్ డాటర్ ఓన్లీ, దట్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ గ్రాండ్ డాటర్ మీన్స్ ఇంకా వాళ్ళ మదర్ ఇన్లాకి ఇంకెవరు చిల్డ్రన్స్ లేవు, ఓన్లీ వన్ డాటర్ ఉంది. ఓకేనా, వీళ్ళ డాటరే ఉంటారు, అంటే మ్యాన్కి కూడా డాటర్ అవుతారు. ఓకే గైస్, సో వీళ్ళకి ఒక డాటర్ ఉంది. ఓకే, డాటర్. ఓకే, డాటర్కి హస్బెండ్ ఉన్నారు. ఓకే గైస్, డాటర్కి ఇచ్చేసి చూసారు ఓన్లీ డాటర్. అగైన్ ద హస్బెండ్ ఆఫ్ అంటే వీళ్ళకి ఒక హస్బెండ్ ఉన్నారు. ఓకే, హస్బెండ్. సో వాళ్ళ డాటర్కి హస్బెండ్ ఉన్నారు. ఓకే గైస్, హస్బెండ్కి మదర్ ఇన్లా ఎవరు అవుతారు? వాళ్ళు మదర్ అవుతారు. సో ఓకే, మదర్. సీఈజ్ అంటే ఆ ఉమెన్ ఎవరు? మ్యాన్ యొక్క వైఫ్ అనమాట. సో ఫోటోలు ఉన్న ఉమెన్ మ్యాన్ వైఫ్ అవుతారు. హౌ ఈజ్ అ ఉమెన్ రిలేటెడ్ టు మ్యాన్? ఆన్సర్ ఈజ్ వైఫ్. ఆప్షన్ బి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ clearly we have to observe in that particular question who is the speaker? Man speaker. What he said, she is a mother-in-law of husband of the only granddaughter of my own mother-in-law. So first one we have to take mother's man mother-in-law. How can you say mother-in-law? Wife's mother. So wife's mother's only granddaughter means man and wife, man and woman. So వీళ్ళిద్దరు కపుల్ కదండి, వాళ్ళ డాటర్ అవుతారు. సో వాళ్ళ డాటర్కి హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్. ఈ హస్బెండ్కి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? మదర్ ఇన్లా అవుతారు. హౌ కెన్ యూ సే మదర్ ఇన్లా? వైఫ్స్ మదర్ ఈ సెట్ టు బి మదర్ ఇన్లా, అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వాళ్ళ ఆవిడే అనమాట. చూసారా? సో హౌ ఈజ్ అ ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్? ఆన్సర్ ఈజ్ వైఫ్. ఆప్షన్ బి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 15. Rakesh pointing towards the photograph of his son and said to Shruti. Okay guys, సో రాకేష్ పాయింటింగ్ టువర్డ్స్ ద ఫోటో ఆఫ్ హీ సన్. సో ఫోటోలో ఉన్న వాళ్ళ సన్ని చూపిస్తూ అండ్ సెట్ టు శృతి. శృతికి ఏం చెప్తున్నాడంటే హీజ్ మదర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ హిజ్ మదర్. అంటే అలా హిజ్ మదర్ మీన్స్ వాళ్ళ సన్ యొక్క మదర్. ఈజ్ అంటే వాళ్ళ సన్ ఇక్కడ ఉన్నారు కదా, హిజ్ మదర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ యువర్ మదర్. సో ఫస్ట్ వన్ రాకేష్ ఈజ్ అ స్పీకర్. ఓకే, రాకేష్ ఈజ్ అ స్పీకర్. ఫస్ట్ వన్ యూ ట్యాక్ రాకేష్. ఓకే, రాకేష్కి సో సన్ ఉన్నారు, నెక్స్ట్ హిజ్ మదర్ అంటే సన్ ఉన్నారని చెప్పేశాడు. ఓకే, సన్.
you don't know that name, okay. So his mother ante his wife, okay guys. Rakesh son's mother, his mother means Rakesh wife is a daughter of your mother ki daughter avutaru anamata. So your mother ki daughter avutaru ante, okay guys. Your mother ante evaru? Shruti, okay. Shruti mother ki daughter avutaru ante Shruti and Rakesh wife are siblings. But question what I am asking, find out how is Shruti related to Rakesh. Shruti Rakesh ki em avutaru ani adigaru. Shruti evarante female, evaru wife sister. Endukante ikkada chudandi, clearly we have to observe his mother అంటే వాళ్ళ ఫోటో ఎవరున్నా రాకేష్ సన్ కదండి, సన్ని చూపిస్తూ శృతికి చెప్తారు హిజ్ మదర్ అంటే సన్స్ మదర్ ఈజ్ సెట్ టు బి వైఫ్. సో ఓకే, ఆ వైఫ్ ఎవరు? ఈజ్ అ డాటర్ ఆఫ్ యువర్ మదర్స్ మై వైఫ్ మదర్ బోత్ ఆర్ సేమ్. అంటే యాక్చువల్లీ దిస్ పర్సన్ ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్ రాకేష్. సో హిజ్ మదర్ ఇన్ లా హ్యావ్ 2 daughters, one is Shruti, another one Rakesh wife. But question what I am asking, so clearly we have how is Shruti related to Rakesh. Shruti is a sister-in-law of Rakesh. Okay, option C is required answer. How can you say sister-in-law? Wife sister is said to be sister-in-law. So both are siblings. So wife sister is said to be sister-in-law. Option C is required answer. Let's go to question number 51. Pointing to a girl in the photograph, Umesh said, her mother's brother is the only son of my mother's father. How is the girl's mother related to Umesh? Okay guys, so clearly we have to observe in that question, who is a speaker? Umesh is a speaker. So pointing to a girl in a photo, ante photo lo girl undi, Umesh em her mother's brother. So first one you have to take so her mother's brother, direct ga girl undani cheptunnaru kada. So girl undi, okay, girl's mother's brother, girl have a mother's brother is said to be uncle, maternal uncle. Is brother is అంటే girl's మామయ్య, okay. Brother is only son of my mother's father. My mother's father అంటే ఉమేష్ my mother's father. So her mother's, okay, her అంటే ఇక్కడ girl అండి, girl's mother's brother, okay. Mother's brother అంటే girls have a mother's brother is only son. ఇది ఒకే ఒక son అంటే ఎవరికి? only son of my mother's father అన్నారు. ఒకసారి చూద్దాం. సో ఉమేష్కి మదర్ ఉన్నారు అనుకుందాం, ఉమేష్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఓకేనా. ఉమేష్కి మదర్ అంటే ఫిమేల్, మదర్కి ఫాదర్ ఇతను, ఓకే గైస్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఈ డయాగ్రామ్ ఈ క్వశ్చన్కి అప్లై చేద్దాం. చూద్దాం. ఉమేష్ సెడ్ హెర్ మదర్స్ బ్రదర్ ఈజ్ ఓన్లీ సన్ అనమాట, ఒకే ఒక్క సన్, ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్ అంటే మై మదర్స్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్కి ఒకే సన్. సో గ్రాండ్ ఫాదర్కి ఒకే సన్, ఓకే గైస్. బట్ క్వశ్చన్ వాడే మాస్ అవి ఈజ్ గర్ల్స్ మదర్ రిలేటెడ్ టు ఉమేష్ ఏమవుతారని చెప్పుకుంటాడు. సో క్లియర్గా ఈ క్వశ్చన్లో హెర్ మదర్స్ బ్రదర్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్. సో ఈ క్వశ్చన్లో ఓన్లీ సన్ అని ఇచ్చారు కానీ ఓన్లీ ఇక్కడ, సో ఓన్లీ సన్ అంటే ఎవరండి? వాళ్ళ మామయ్య, ఓకే. సో ఈవిడ చాలా ఒకే అనుకుంటారు, బట్ ఇది కాదు. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే హెర్ మదర్స్ బ్రదర్ అండ్ మెటర్నల్ అంకుల్ ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్కి ఓన్లీ సన్ అంటే దిస్ పర్సన్ ఈజ్ అంకుల్ ఆఫ్ ఉమేష్, ఓకే గైస్. సో దీస్ టూ అంటే క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ హౌ ఈజ్ అ గర్ల్స్ మదర్ రిలేటెడ్ టు ఉమేష్. ఆంట్ అవుతుందండి, ఓకేనా. ఆంట్, దిస్ ఇస్ రిక్వైర్డ్. ఎందుకంటే వీళ్ళ మదరు యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఈవిడ అనుకుంటే అంటే ఓన్లీ అనే వర్డ్ లేదు కాబట్టి ఇద్దరు ఉన్నారన్నమాట. 1 అంకుల్ 2 అంటే ఒక సన్ను 2 daughters ఉన్నారన్నమాట. ఎవరికి? వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి, ఓకే. సో ఆంట్ అవుద్ది. విచ్ టైప్ ఆఫ్ ఆంట్? మదర్ సిస్టర్. దీస్ 3 are siblings. మదర్ సిస్టర్ ఈజ్ సెడ్ టు బి maternal aunt, but here only given aunt, okay. Option C is required answer. Let's go to question number 52. Pointing towards a girl, a teacher said, she is the only daughter of only son of the wife of the father-in-law of my wife. So how is the girl related to teacher? Okay guys, pointing towards a girl అంటే గర్ల్ ని చూపిస్తే ఎవరు చెప్తున్నారు? who is the speaker? teacher. she is the only daughter, very important, only daughter of the only son of the wife of the father-in-law of my wife. So clearly we have to observe. So speaker ఎవరండి? teacher నుంచి ఫాలో అయిపోదాం, ఓకే.
సో టీచర్స్ ఇక్కడ చూసారు ఆఫ్ ఉన్నాయి. షీ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ ది వైఫ్ ఆఫ్ ది ఓకే ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై వైఫ్. అంటే టీచర్కి వైఫ్ ఉన్నారని తెలుసు. మై వైఫ్ అంటే టీచర్ వైఫ్కి ఫాదర్ ఇన్ లా. టీచర్ వైఫ్కి ఫాదర్ ఇన్ లా ఎలా అవుతారు? టీచర్ ఫాదర్ అవుతారు. ఓకే గైస్, టీచర్స్ ఫాదర్. టీచర్ ఫాదర్ ఈ సెట్ టు బి ఫాదర్ ఇన్ లా. సో ఫాదర్ ఇన్ లాకి మళ్ళీ ఎవరున్నారు? వైఫ్ ఉన్నారు. అంటే టీచర్కి మమ్మీ అవుతారు. ఓకే, వైఫ్ ఉన్నారు. క్లియర్లీ ఓకే గైస్. ఇక్కడ చూసారు, షీ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ ది వైఫ్ ఆఫ్ ది ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై వైఫ్. మై వైఫ్స్ ఫాదర్ ఇన్ లా మీన్స్ మై ఫాదర్. మై ఫాదర్స్ వైఫ్ మదర్. మదర్కి ఓన్లీ సన్. ఓన్లీ సన్ అంటే టీచర్ అవుతారు. ఓన్లీ సన్. సో వాళ్ళ మమ్మీకి ఓన్లీ సన్ ఎవరు అవుతారంటే స్పీకర్ అవుతారు, టీచర్. ఆ టీచర్కి షీ ఈజ్ ఓన్లీ గర్ల్. ఓకే, అంటే టీచర్ గర్లే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. ఓకే గైస్, బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ ఈజ్ అ గర్ల్ రిలేటెడ్ టు టీచర్? హౌ ఈజ్ అ గర్ల్ రిలేటెడ్ టు టీచర్? డాటర్. ఓకే గైస్, ఆప్షన్ ఏ ఇస్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా మీరు బ్లడ్ రిలేషన్స్ని ఎప్పుడు కూడా ఇలా మీరు బ్లడ్ రిలేషన్ టీ కింద ఫామ్ చేసుకుంటే ఈజీ అవుతుంటుంది. సో డిపెండ్ ఆన్ దట్ గివెన్ స్టేట్మెంట్. Let's go to 53 question. Deepika tells Shraddha, your mother's father's own son is the husband of my sister. How is Deepika related to Shraddha? How is Deepika related to Shraddha? So clearly we have to observe who is the speaker here. Deepika. Deepika tells Shraddha, your mother's father's own son is husband of my sister అని చెప్తున్నారు. ఓకేనా? హౌ ఈస్ దీపిక రిలేటెడ్ టు శ్రద్ధ? సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ దట్ క్వశ్చన్. సో ఫస్ట్ యువర్స్ మదర్. ఎవరు అంటే ఇప్పుడు దీపిక టెల్స్ శ్రద్ధ. శ్రద్ధ గురించి చెప్తున్నారు కాబట్టి యువర్స్ అంటే ఇక్కడ శ్రద్ధ అండి. సో శ్రద్ధ నుంచి ఫాలో అవుదాం. ఓకేనా? శ్రద్ధ. ఓకే, యువర్స్ మదర్స్ father is said to be grandfather. Mother's father is said to be grandfather's only son. Only son means only son అంటే mother's brother, uncle, maternal uncle. ఓన్లీ సన్ అంటే శ్రద్ధ ఒక మామయ్య అవుతారు. ఓకేనా? ఇతను ఎవరండి? వీళ్ళు మామయ్య. ఓకే, ఓన్ సన్ ఈజ్ అ హస్బెండ్ ఆఫ్ మై సిస్టర్. ఎవరు చెప్తున్నారు? దీపిక చెప్తున్నారు కదా, హస్బెండ్ ఆఫ్ మై సిస్టర్. మై సిస్టర్కి హస్బెండ్ అంట. అంటే ఎవరికి? దీపిక. ఇక్కడ దీపిక ఉందండి. ఓకేనా? జనరేషన్ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో సేమ్ జనరేషన్ వస్తారు. దీపిక సిస్టర్స్ హస్బెండ్ అనమాట. ఎవరు? శ్రద్ధ వాళ్ళ మామయ్య. ఒకసారి చూద్దాం. యువర్స్ మదర్స్ ఫాదర్ నథింగ్ బట్ శ్రద్ధస్ గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. సో ఓన్లీ సన్ నథింగ్ బట్ అంకుల్, మెటర్నల్ అంకుల్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ మై సిస్టర్. హూ టెల్స్? దీపిక సిస్టర్స్ హస్బెండ్ అనమాట. ఎవరు? శ్రద్ధస్ మామయ్య. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ ఈస్ దీపిక రిలేటెడ్ టు శ్రద్ధ? సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. యాక్చువల్లీ మామయ్య వాళ్ళ చూడండి, మామయ్య వాళ్ళ వైఫ్ ఏమవుద్ది? ఆంట్ అవుద్ది. ఆంట్ సిస్టర్ ఆల్సో ఆంట్. సో విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. రైట్? సో దీపిక రిలేటెడ్ టు శ్రద్ధ, ఆంట్. This is a required answer. Let's go to question number 54. Pointing towards the lady in a photograph, Mrinalini said, her son's father is the only son-in-law of my mother. How is Mrinalini related to the lady? So, pointing to the lady, ఫోటోలో లేడీ ఉన్నారు. Mrinalini said, ఏమని చెప్తుంది? her son's father is only son-in-law of my mother. Her nothing but here her sons అంటే లేడీ. పాయింటింగ్ టువర్డ్స్ లేడీ కదండి, ఫోటోలో ఉండే లేడీకి. చూద్దాం ఒకసారి. ఫోటోలో ఎవరున్నారు? లేడీ అంటే ఫిమేల్. ఓకే, లేడీకి ఎవరున్నారు? హెర్ సన్స్ ఫాదర్ అంటే ఎవరండి? సన్స్ ఫాదర్ ఈ సెట్ టు బి హస్బెండ్. సన్స్ ఫాదర్ ఈ సెట్ టు బి హస్బెండ్. సన్స్ ఫాదర్ ఉన్నారంటే లేడీకి హస్బెండ్ అవుతారు. ఇతను ఎవరండి? ఈజ్ ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ మై మదర్. ఓకే, ఈజ్ అ ఓన్లీ అంటే వాళ్ళ ఫాదర్ అంటే ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ మై మదర్. మై మదర్ అంటే ఎవరు చెప్తున్నారు? Mrinalini said, only son-in-law of my mother. My motherకి ఓన్లీ son-in-law అని చెప్తున్నారు. ఓకే, మృణాలిని ఏం చెప్తుంది? ఓన్లీ సన్-ఇన్-లా ఎలా అవుతారండి? ఓన్లీ సన్-ఇన్-లా. మై మదర్కి సన్-ఇన్-లా అవ్వాలి. అంటే ఇక్కడ క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో వన్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ దట్. సో మృణాలిని సెడ్ హెర్ స్టాండ్స్ ఫర్ వాట్? లేడీ. ఓకే, ఫోటోలో ఉండే లేడీకి ఓకే, లేడీకి ఎవరున్నారండి? సన్స్. హెర్ son's father is said to be husband. Okay, husband and wife relations including with equal. Okay guys, it is represented with equal. Okay na?
son's father is said to be husband. Her son's father is only son-in-law of my mother. My mother ki only son-in-law. My mother అంటే ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఓన్లీ సన్-ఇన్-లా, ఓన్లీ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకే ఒక్క అల్లుడు, ఇంకెవరు లేరనమాట. ఓన్లీ సన్-ఇన్-లా ఆఫ్ మై మదర్ అని ఎవరు చెప్తున్నారు? సో ఎవరు? మృణాలిని చెప్తుంది. సో మృణాలిని ఏం చెప్పిందంటే ఓన్లీ సన్ అంటే ఇతను. అంటే క్లియర్లీ వీ హ్యావ్ లేడీ సన్స్ ఫాదర్, నథింగ్ బట్ లేడీ హస్బెండ్ ఈజ్ ఓన్లీ సన్-ఇన్-లా. హౌ కెన్ యూ సే సన్-ఇన్-లా? సన్-ఇన్-లా అంటే డాటర్స్ అంటే మై మదర్ అంటే ఎవరు లేడీయే చెప్తుంది అనమాట. సో వాళ్ళ మదర్ ఈవిడవుతారు. సో లేడీస్ మదర్ ఓకే. సో మదర్స్ డాటర్ ఈజ్ సెట్ టు బి, మదర్స్ డాటర్స్ హస్బెండ్ సెట్ టు బి సన్-ఇన్-లా. సో ఆ ఫోటోలు ఉన్న వ్యక్తి ఎవరంటే మృణాలిని అవుతుంది. అంటే లేడీ ఎవరండి? మృణాలిని. ఓకే గైస్, చూసారా ఈ క్వశ్చన్? ఆ లేడీ అంటే తన గురించి తానే చెప్పుకుంటుంది. బట్ హౌ ఈస్ మృణాలిని రిలేటెడ్ టు ద లేడీ అంటే నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఇది. అంటే ఓన్ ఫోటో గురించి చెప్తుంది అనమాట. ఓన్ ఫోటో, ఓకే, ఓన్ ఫోటోగ్రాఫ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్కి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మృణాలిని సైడ్ హెర్ సన్స్ ఫాదర్ అంటే ఫోటోలు ఉన్న లేడీ ఉంది కదండి, లేడీ సన్స్ ఫాదర్ అంటే లేడీ హస్బెండ్ ఈజ్ ఓన్లీ సన్-ఇన్-లా ఆఫ్ మై మదర్. మై మదర్ అంటే ఎవరు చెప్తారు? ఓన్లీ సన్-ఇన్-లా. ఓన్లీ హౌ కెన్ యూ సే ఓన్లీ సన్-ఇన్-లా? ఇంకొక లేరండి. సన్-ఇన్-లా అంటే లేడీలో ఉండేది మృణాలిని, లేడీ ఒకటే. అంటే తన గురించి తానే చెప్పుకుంటుంది అనమాట. సో మదర్ చూసారా, మదర్కి సన్-ఇన్-లా అవ్వాలంటే హెర్ హస్బెండ్. ఓకే గైస్, సో బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ ఈజ్ మృణాలిని రిలేటెడ్ టు దట్ లేడీ మృణాలిని ఒకటే. సో ఓన్ ఫోటో, ఆప్షన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే గైస్, so next concept I will tell you later in my next video. Thank you, have a nice day.